ఏళ్ల పాటు బహుశా భారతదేశంలో 78 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా అంత తీవ్ర స్థాయిలో 10 ఏళ్లలో ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించలేదు. మీకు రెండు మూడు చెప్తాను నేను. ఒకటి, మన రాష్ట్రం రాకముందు గోదావరిలో కృష్ణలో మన నీటికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినా ఎన్నడూ ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. మన బీళ్ళకి గోదావరి నీళ్ళు రాలేదు, కృష్ణా నీళ్ళు రాలేదు. అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు. 2014కి పూర్వం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం, ఆనాడు రాష్ట్రంగా లేదు కాబట్టి ప్రాంతం, భారతదేశంలో మన ర్యాంకు 2014లో 14వ ర్యాంకు. ఏది? వ్యవసాయ ఉత్పత్తుల్లో, వ్యవసాయ దిగుబడుల్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో, ముఖ్యంగా మన కాడ పండే వరిలో ఆనాడు మన ర్యాంకు 14. భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే మనం సగంలో ఎక్కడో ఉన్నాం. అదే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు గోదావరిలో, మరొక వైపు కృష్ణానదిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి మీ ఖమ్మం జిల్లాలో సీతారాం అయితేనేమి, అట్లాగే మొత్తం ఉత్తర తెలంగాణలో గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, దక్షిణ తెలంగాణలో మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితేనేమి, ఇట్లా ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి మరి ఎట్లా మన వీళ్లకు మళ్లించాలని ఒక తపనతో చేసిన పని వల్ల మనం 14వ స్థానం నుంచి నంబర్ 1 స్థానానికి 2022వ సంవత్సరంలో చేరుకున్నాం. ఇది సామాన్యమైన ఫీట్ కాదు. ఏదో డైలాగులతోనో ఊకదంపుడు ఉపన్యాసాలతోనో అయిపోయే పని కాదు. మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నా. తెలంగాణలో జరిగిన ఎఫర్ట్ ఏంటి అంటే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ భూభాగం కనుక మీరు ఒకసారి అధ్యయనం చేస్తే ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే మీరంతా ఆలోచన పరులు, 10 మందికి చెప్పగలిగిన శక్తి ఉన్న వాళ్ళు, ముఖ్యంగా కార్మిక సంఘాల్లో విస్తృతంగా పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు ధారణా శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. తెలంగాణ భూభాగం ఎట్లా ఉంటుంది అంటే మనకు సామాన్యుడి భాషలో అర్థం కావాలి అంటే ఇట్లా ఒక గుడిసె తరహాలో ఉంటుంది తెలంగాణ భూభాగం. ఒక గుడిసెలాగా ఈ షేప్లో ఉంటుంది. ఒక వరుస నుంచి గోదావరి, ఒక వరుస నుంచి కృష్ణ రెండు పారుతూ ఉంటాయి. గోదావరి మనకు సముద్ర మట్టానికి దాదాపు ఒక దగ్గర 80, ఒక దగ్గర 90, ఒక దగ్గర 100, ఒక దగ్గర 120 ఆ స్థాయిలో ఆ మీటర్లలో ప్రవహిస్తుంది. ఇంకోవైపు కృష్ణ కూడా 110, 120, 130, 140 ఆ స్థాయిలో ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చోన్నామో గజ్వేల్, ఇది దాదాపు 600 మీటర్ల పైన ఉంటుంది. ఈ ప్లేస్ 600 మీటర్లు. పక్కనే మీరు వచ్చినప్పుడు కొండపోచమ్మ సాగర్ అని రిజర్వాయర్ చూసింటారు. అది 618 మీటర్ల మీద ఉంటుంది ఆ రిజర్వాయర్. అట్లాగే హైదరాబాద్ మహానగరం 535 మీటర్ల మీద ఉంటుంది. కిందికి పోతే మిడ్ మానేర్ అనేది 350 మీటర్ల మీద ఉంటుంది. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఇప్పుడు మీరందరికీ వ్యవసాయం పట్ల కనుక అభిరుచి ఉన్నా, వ్యవసాయం పట్ల కనీసం అవగాహన ఉన్నా మీకు తెలుసు, ఒక రైతు తన పొలంలో బోర్వెల్ వేస్తే బోరుకు మరి గ్రౌండ్ వాటర్ లాగాల, భూమి అడుగులో ఉన్న నీళ్ళని పైకి లాగాలి అంటే బోరింగ్ వేసి, పైపింగ్ వేసి, కేసింగ్ వేసి మొత్తానికి మోటార్ పెట్టి నీళ్లు గుంజాల. 3 HP మోటారో, 5 HP మోటారో, ఇంకా పెద్ద మోటారో పెట్టి మొత్తానికి నీళ్లు లాగుతాం పైకి. అట్లాగే కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఏంటి అంటే, తెలంగాణలో గోదావరిలో సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అధ్యయనం చేసి మేడిగడ్డ అనే ప్రాంతంలో కాళేశ్వరం దగ్గర, అక్కడైతే 365 రోజులు నీళ్లు ఉంటాయి. తెలంగాణలో కరువు వచ్చినా ఇంకేం వచ్చినా అక్కడ మాత్రం నీళ్లు ఎప్పటికీ ఉంటాయనే ఆలోచనతో మేడిగడ్డ నుంచి అక్కడ 80 మీటర్లు గోదావరి ప్రవాహం, ఇక్కడ మనం కూర్చున్న కాడ 600 మీటర్లు, అక్కడి నుంచి నీళ్లు ఒడిసి పట్టి రోజుకి ఎన్ని నీళ్లు తెలుసా? మీరు హైదరాబాద్ చూసే ఉంటారు కదా అందరూ, ట్యాంక్ బండ్ చూసినారా? హుసేన్ సాగర్ ఉంది కదా, హుసేన్ సాగర్ 1 TMC, హుసేన్ సాగర్ కెపాసిటీ 1 TMC మొత్తం ఫుల్గా ఉంటాయి. ఈరోజు కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగింది ఏమంటే, మేడిగడ్డ దగ్గర 80 మీటర్ల స్థాయి నుంచి 618 మీటర్లు ఉన్న కొండపోచమ్మ కాడికి రోజుకు 2 హుసేన్ సాగర్లు, ఒకటి కాదు 2 TMCల నీళ్ళని తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక రైతు బావిలో, మన పొలంలో బోర్వెల్ వేస్తే ఎట్లయితే నీళ్లు పైకి లాగుతామో మోటార్ పెట్టి, అట్లాగే మరి రోజుకు 2 హుసేన్ సాగర్లో బట్టి నీళ్లు పైకి తోడాలంటే ఒక బకెటేసి లాగలేం కదా. పెద్ద బాహుబలి మోటార్లు పెట్టి 140 మెగావాట్ల మోటార్ ఒక్కొక్కటి, అట్లాంటి 21 పంప్ హౌజ్లు, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి కాళేశ్వరం సిస్టంలో. దానివల్ల అక్కడ గోదావరి 80 మీటర్ల నుంచి తీసుకొని ఒక్కొక్క స్టేజ్ ఎక్కిస్తూ మధ్యలో 300 మీటర్ల కాడికి మిడ్మానేర్ తెచ్చి అక్కడి నుంచి పైకి తెచ్చి అట్లా 15 రిజర్వాయర్లు, అట్లా 19 పంప్ హౌజ్లు, 21 సబ్స్టేషన్లు, 100 కిలోమీటర్ల గ్రావిటీ మన సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ ఛానల్స్, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. 3 బ్యారేజీలు, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. అట్లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం.
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ, ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ఎక్కడ ఉంది అంటే మన తెలంగాణలో ఉంది. దాని పేరు కాళేశ్వరం. ఇవాళ కేసీఆర్ గారు చేసిన బృహత్ ప్రయత్నం వల్ల, భగీరథ సంకల్పం వల్ల, మరి అప్పుడెప్పుడో శివుడు గంగను భూమి నుంచి దివికి దింపారంటారు, ఇది ఆకాశం నుంచి కిందికి తీసుకొచ్చారంటారు. కానీ కేసీఆర్ గారు చేసింది ఏం తెలుసా? కింది నుంచి మీదికి తీసుకొచ్చి ఇవాళ 80 మీటర్ల నుంచి 618 మీటర్లకు తెచ్చితే దానివల్ల ఏం జరిగింది? ఒక రైతుల పొలాలకు నీళ్లు మాత్రమే కాదు, మార్గ మధ్యంలో ఉండే అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలకి మంచినీళ్లు. అట్లాగే ఇప్పుడే నేను మీకు చెప్పాను, హైదరాబాద్ మహానగరం 535 మీటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీల సామర్థ్యం, అంటే 15 హుసేన్ సాగర్ల సామర్థ్యం. కొద్దిగా కిందికి పోతే మల్లన్న సాగర్ 50 టీఎంసీల సామర్థ్యం, అంటే 50 హుసేన్ సాగర్లతో సమానం. ఈ రెండు కూడా హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే. ఈ రెండు శాశ్వతంగా హైదరాబాద్ అనే మహానగరానికి ఇవాళ 1 కోటి జనాభా ఉన్నారు. రేపు 3 కోట్లైనా ఇబ్బంది లేకుండా రాబోయే 50 సంవత్సరాలు హైదరాబాద్ మహానగరం యొక్క తాగునీటి గురించి కూడా ఆలోచించిన ఒక దార్శనికుడు, విజనరీ లీడరు మన నాయకుడు కేసీఆర్ గారు. తాగునీరు, సాగునీరు, మార్గమధ్యంలో ఉండే ఇండస్ట్రీలకు నీళ్లు, ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఆ గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీళ్లు తీసుకొస్తే ఇవాళ ఆ కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు. మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ, కాంగ్రెస్ కత్తులు దూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు కాదు, సిబిఐ చాలా మంచి సంస్థ, వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకే ఇస్తానని చెప్పి దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు, సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పి ఇస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇందాక జగదీష్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి, నచ్చట్లేదు వాళ్ళకి, వాళ్ళ కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతున్నది. ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే, ప్రజలు అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ కార్మికులు బాగుండకూడదు, ఇక్కడ రైతులు బాగుండకూడదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్, బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు, ఏదో కేసు పెట్టి, ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. 21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్యా అంటే ఏమీ లేదు, ఉత్త శుష్కప్రియాలు, శూన్యహస్తాలు, డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా? ఆ డైలాగులు కూడా ఎంత నికృష్టమైన డైలాగులు. ప్రపంచంలో ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ప్రభాకర్ గారు మీకు అప్పు ఉందా లేదా? అప్పు లేనివాడు ఎవడు ఉంటాడా? అందరికీ ఉంటుంది అప్పు. అప్పు లేకుండా పనులు అవుతాయా? అప్పున్నా, ఎన్ని తిప్పలున్నా, లోపల బనీనికి పొక్కలున్నా, పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి వేసుకుంటామా లేదా? మంచి అంగి వేసుకొని, కడక్ అంగి వేసుకొని వస్తాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలి కదా. దుకాణం నడవాలంటే తెల్లారి మరీ అప్పు పుట్టితేనే కదా నడిచేది, రొటేషన్ కదా, అట్లుంటుంది వ్యవహారం. కానీ మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? అప్పే పుట్టట్లేదు అంటలేదు, ఘోరం. నా రాష్ట్రం మొత్తం సంకనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి, ఎవడిస్తాడు మరి అప్పులు? చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు? చాలా విచిత్రం. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడా? నాకు అర్థం కాదు ఇంత దారుణంగా. ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు, నీ గుడ్లు వీకి గోటిలాడతా, నీ పేగులు మెడలేసుకుంటా. ఈ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల. పేగులు మెడలేసుకోవడం ఏంది? బోటి కొట్టేటోడు వేసుకుంటాడు పేగులు మెడలు, నువ్వెందుకు? నాకు అర్థం కాదు. ఈయనే ముఖ్యమంత్రి, లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, చాలా మందిని చూసినాం. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరిని చూడలేదు. కేసీఆర్ గారు ఒకరు కాదు, ఇంతమంది ముఖ్యమంత్రులు చూస్తే ఈరోజు ఇంత విచిత్రమైన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చాడు, నోటికొచ్చిన హామీలు, ఒకటి ఇట్లా అట్లాగా 420 హామీలు, ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా పో అన్నాడు. అర్రాస్ పాట లెక్కనే, వేలం పాటలాగా. ఏది? కేసీఆర్ 2000 ఇస్తుండా, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలమ్మకే ఇస్తున్నాడా, నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండా, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఇంత ఇస్తే నేను అంత ఇస్తా, అంత ఇస్తే ఇంత ఇస్తా. నోటికొచ్చినట్టు వాగి, అది కూడా ఏంటి మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, ఆయన డైలాగులు బీభత్సమైన డైలాగులు. ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, మేము వస్తానే ఉన్నాం, జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, 100 రోజుల్లోనే చేసేస్తాం. 100 రోజుల్లో మీరు పెట్టుకుంటే వాళ్ళు వస్తారు, అధికారులు వస్తారు, తీసుకుంటారు, మీకు కావాల్సినవన్నీ మీ ఖజానాలో వేసేస్తారు, మొత్తం
స్వర్గం అయిపోతుంది భూతల స్వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో. ఆ రోజు డైలాగులు. ఆ రోజు అడిగారు విలేకరులు, అయ్యా మరి మీరు చెప్తున్నాయని అమలు చేయాలంటే 4 స్టేట్ల బడ్జెట్ కావాలా, 4 దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కావాలా, ఎట్లా చేస్తారా స్వామి అంటే, మా కాంగ్రెస్ పార్టీకి చాలా తెలివి ఉంది, మాది 100 సంవత్సరాల చరిత్ర, మావాడు ఒక్కొక్కడు 6 ఫీట్లు ఉన్నాడు, మాకు తెలివి లేదంటారా, బ్రహ్మాండంగా సంపద పెంచుతాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని డైలాగులు. ఇవాళ ఏమైందా అంటే బీదర్పులు.